ఓవైపు బీసీ గలం, మరొక వైపు జగన్ విదేశీ పయనం. జగన్ విదేశాల్లో, బీసీ గలం సభ అనంతపురంలో. వైసీపీ బీసీ నాటకంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. బీసీ ధర్మ దీక్షతో పెరిగిన భయం. అసలు బీసీలను నమ్మించి వంచిన చరిత్ర వైసీపీది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు బీసీల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న బోడి రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్షను ముగించి ధర్మయుద్ధంగా ప్రకటించగా, మరొక వైపు వైసీపీ హడావుడిగా బీసీ గలం పేరిట బహిరంగ సభలకు తెరలేపింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వైరుధ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 26వ తేదీన అనంతపురంలో వైసీపీ భారీ ఎత్తున బీసీ గలం సభను నిర్వహిస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సభ జరిగే సమయానికి వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉండనున్నారు. సిబిఐ కోర్టు అనుమతితో ఆయన ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అధినేత లేని సమయంలో బీసీ గలం పేరిట సభను నిర్వహించడం బీసీల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. మంగళగిరిలో బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష ఏప్రిల్ 11న ప్రారంభమై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ బీసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం సామాన్య బీసీ వర్గాలను విశేషంగా ఆకర్షించింది. దీక్ష విరమణ అనంతరం దీన్ని ధర్మయుద్ధంగా మలచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఆయన పిలుపునివ్వడంతో వైసీపీకి తన ఓటు బ్యాంకుపై దడ మొదలైందనే చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు బీసీలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక బీసీ సప్లా నిధులు దారి మళ్లించడం, కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం వంటి చర్యలతో జగన్ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బీసీవై పార్టీ ప్రపంచనాన్ని చూసి బీసీలు ఫ్యాన్ గుర్తుకు దూరం అవుతున్నారని గ్రహించిన జగన్ తిరిగి వారిని నమ్మించడానికి బీసీ గలం వంటి వేషాలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా బీసీల గలంగా నిలిచింది మాత్రం బోడి రామచంద్ర యాదవేనని ప్రజలు నమ్ముతున్నారు. ఆత్మ గౌరవం కోసం, 44% రిజర్వేషన్ల కోసం, అమరావతిలో భూ కేటాయింపుల కోసం ఆయన చేస్తున్న నిస్వార్థ పోరాటం బీసీలను బీసీవై పార్టీ వైపు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీసీలంతా ఏకమై బీసీవై జెండా కింద నిలబడి ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది.